సినిమాల అనే నేను ఈ ఇంటర్వ్యూని మూవీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతానని, ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా క్లీన్గా మీ ముందు ఎంటర్టైనింగ్గా ప్రజెంట్ చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఎస్, హాయ్ భరత్ గారు అండ్ హాయ్ వసుమతి. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ ప్రామిస్ చేశారు అండ్ ఆ ప్రామిస్ మీరు సినిమాలలానే నిలబెట్టుకున్నారు. 2 days లో 100 crores. ఇట్స్ అ న్యూ రికార్డ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా దానికి కంగ్రాచులేషన్స్. భరత్ అనే నేను మీ ఇద్దరు స్క్రీన్ మీద ఎంత అందంగా ఉన్నారు అబ్బా, అసలు సో టూ గుడ్ టూ గుడ్ లుకింగ్ టూ గుడ్ టుగెదర్. అంటే ఫస్ట్ ఇంత పవర్ఫుల్ కాన్సెప్ట్ కి ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ అనగానే, సో వాట్ యూ సెడ్ యాక్చువల్లీ? అది నాకు ఐ స్టిల్ రిమెంబర్ అండి శివ గారు కథ చెప్పినప్పుడు, ఒక పొలిటికల్ ఫిల్మ్, ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చేస్తున్నాము. బట్ అట్ ద సేమ్ టైం ఇంత పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో శివ గారు ఏమన్నారంటే దీని ఎసెన్స్ ఒక లవ్ స్టోరీ అని చెప్పాడు నాకు. అని స్టార్ట్ చేసి అరగంట చెప్పాడు లైన్. ద బ్యూటీ అబౌట్ భరత్ అనే నేను అదేనండి, ఇంత పొలిటికల్ థ్రిల్లర్ చేసినా దాని హార్ట్ ఒక లవ్ స్టోరీ ఆ సినిమా. బికాజ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అది లాస్ట్ దానికి మళ్ళీ సర్కిల్ అవుతుంది. సో రెగ్యులర్గా పెద్ద హీరోయిన్లు తీసుకుంటే వర్కౌట్ అవుదేమో అని టెన్షన్ మాకు. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా, డెఫినెట్గా కొత్త అమ్మాయి కావాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది ఈ సినిమా. సో అప్పుడు MS ధోని సినిమా చూడటం జరిగింది అండ్ వీ వాంటెడ్ టు వర్క్ ఆల్వేస్ బిఫోర్. ఇంత ముందు సినిమాలు కూడా అడిగినప్పుడు ఐ థింక్ షీ వాస్ బిజీ దట్ టైమ్, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ ఫెల్ ఇన్ టు ప్లేస్ రైట్ నౌ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీ ఈస్ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో కియారా, ఫస్ట్ ఫిల్మ్ ఇన్ సౌత్, వర్కింగ్ విత్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఇంకా ఆయన అంటే అమ్మాయిలందరూ పడి చచ్చిపోతారు, అది అందరికీ తెలిసిందే. అండ్ ఆయన పక్కన మీరు హీరోయిన్ గా ఛాన్స్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. సో మీకు ఎలా అనిపించింది ఆఫ్టర్ హియరింగ్ దిస్? For me, I think it was really a dream launch. I think it's probably one of the biggest launch for anyone to be cast opposite Mahesh sir, and of course with Shiva sir directing the film. And as a subject, as a story, the whole thing just, it seemed like a good package deal. So I had you know, I mean I just I had no reason to say no. I knew that if I got the opportunity to debut in Telugu, then it should be something that's really really good, and this just felt like this bets are too good to be true even. So I'm lucky, I'm grateful that they believed in me and thought that I could carry out this character and be a part of this film. Okay, so in real life, if really CM comes and propose you, what you do? That won't happen. It won't happen. Seriously, it won't happen. I think in real life there's a major age gap right now. I think we need young CMs in the country first of all. Then maybe. Right. దేవదారు శిల్పంలా ఎరిసిపోయే ప్రియురాలా ఓ వసుమతి, ఓ వసుమతి. ఒలె 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 వసుమతి, వయ్యారి వసుమతి, అయ్యయ్యో అడిగలోపే ఇచ్చినావే అనుమతి, పరుగు 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 తీసదరికి రావే శ్రీమతి. ఒక డైనమిక్ సీఎం ని చూసాము ఆన్ స్క్రీన్. అంటే వైల్ వి సీయింగ్ యూ ఆన్ స్క్రీన్ అస్సలు మాకు ఎలాంటి కొత్త ఫీలింగ్ కానీ ఏం లేదు. మహేష్ యాజ్ అ సీఎం పర్ఫెక్ట్. అదండి, ప్రతి ఫ్రేమ్ యూ హ్యావ్ టు పుల్ ఇట్ ఆఫ్, యూ హ్యావ్ టు లుక్ లైక్ అ సీఎం అండ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ టు బీ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ నేను సినిమా చూశాను, ఫస్ట్ డే టెన్షన్లో మొత్తం ఎక్సైట్మెంట్లో నేనే చూడలేదు సినిమా. ఓకే. అండ్ నిన్న నైట్ నా ఫ్యామిలీతో మా ఇంట్లో చూసాను సినిమా. అండ్ ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. ఐ కాల్డ్ అప్ శివ గారు ఆల్సో అండ్ ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ లాస్ట్ నైట్. వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. I can't tell you what my feelings are right now. తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే నీకు రాచరికం రాజులు గుర్తొచ్చారు, కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు.
మీ ఇద్దరి మధ్య సీన్స్ కూడా అంటే చాలా లవ్ స్టోరీస్ ఇంతకు ముందు మన టాలీవుడ్ లో వచ్చాయి అండ్ మీ ఇద్దరి మధ్య సచ్ క్యూట్ సీన్స్ స్పెషల్లీ ఆ టెర్రస్ సీన్ మీరిద్దరు యూ బోత్ విల్ బి టుగెదర్ యూ డోంట్ అదే. టాక్ ఎనీథింగ్ యూ లాస్ట్ టు స్టే షిల్లీ అక్కడ ఏం ఉండదు ఆ scene కానీ beauty అదే అండి. అసలు సంథింగ్ ఫీల్ ఇస్ క్యారింగ్ దేర్ అసలు ఇట్స్ ఐ హావ్ రియలీ టు గివ్ ఇట్ టు శివ గారు అండి. ఆ సీన్ డైలాగ్స్ ఏ ఉండవు. అవును రైట్ సరే వెళ్తానంటే కొంచెం సేపు ఉండమంటాను, మళ్ళీ వెళ్తానంటే ఇంకొంచెం సేపు ఉండమంటాను, అవును మళ్ళీ అంటే ఉండిపోవచ్చు కదా జీవితం. అది డైరెక్టర్స్ విజన్ అండి. ఫ్యాంటాస్టిక్ సీన్. yes and what's your favorite scene in the movie Kiara? I think the press meet. Press meet It scene, was okay. goosebumps. Like it's. I mean, it's something I've never seen before. The conviction with which you've done it. There's so much in the eyes. There's just. I mean, I think everyone over there just went teary-eyed, and you know, there's so much. The essence of that scene was again connected to the love story of Yes, a film. exactly. So that's why how important the love track was. You'll know it when you see that scene. Right. And I still remember when we were shooting that scene. అది ప్లాన్ చేసింది కాదండి. It was because so powerfully written that everybody was in a state of daze, including myself, because I didn't plan to do it in that way. It just had to. I think when the writing is so powerful, it happens. Right. And on sets, seriously, Mahesh Babu Garu will be always funny and witty. So how you faced him on the sets? Actually, he's so chilled out on set. He doesn't make you feel like the first time I shot with him, I said, oh God, I don't know the language. I hope I don't goof up. He's going to be like, oh God, she's going to take so long. But he just made it so easy. He told me, I remember him telling me to say these lines faster. You can't, you know, take longer pauses and little things like that you helped me with. That just made it, I felt comfortable while working with this huge superstar sitting over here. So I never felt that pressure of being with such an experienced actor and someone who's, you know, I had to up my game. I kept thinking I can't mess up. But then after a while, after a few scenes, it just felt like teamwork. Everyone was coming together to make something really special. జనం పట్ల ఎందుకంత హార్ష్గా ఉన్నారో ఒక వివరణ ఇవ్వండి సార్. ఎవరినైనా సంప్రదించి నిర్ణయం తీసుకున్నారా లేదా మీ ఆవేశాలు మీకు తోచించేశారా? అంతఃకరణ శుద్ధితో భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యున్నై ఉంటాను. So what's the first scene you shot? Do The you remember? first scene I shot, yes, it was the scene with my friends in my home in the film. Oh, that's So- such a beautiful scene, really. When the CM calls right, us. Right. Yeah, so that was. అండ్ నేను సెకండ్ షెడ్యూల్ జాయిన్ అయ్యానండి. సో దే Okay. స్టార్టెడ్ ఆఫ్ విత్ ద ఫస్ట్ Okay, fine. But the first scene I shot with Mahesh sir was the one where we meet in the film for the first time. Yeah. So that was like that little nervousness that I might have had in real life, thinking I'm going to work with him and do this scene. It's great because it works in the scene as well, because, you know, Vasumati going and meeting the CM was a bit wanting to be proper and everything. So use Right. that little real life experience. అండ్ ఆల్సో ఇన్ ఆఫీస్ స్టాఫ్ లో మీరు ఒక టీమ్ ని అరేంజ్ చేస్తారు, ఆ టీమ్ లో తను కనపడగానే బీయింగ్ అ సీఎం అండ్ యాజ్ అ సేమ్ టైమ్ తన లవర్ లాగా, సో ద ఫీల్ యూ క్యారీడ్ ఈవెన్ దట్స్ ఆల్సో వెన్ టూ గుడ్ ఆన్ స్క్రీన్ అసలు శివ గారి స్ట్రెంత్ అది. ఎందుకంటే ఇంత పొలిటికల్ ఫిల్మ్ లో, ఇంత పవర్ఫుల్ ఫిల్మ్ లో, Exactly. ఇంత ఆనెస్ట్ ఫిల్మ్ లో రైట్ సీఎం ఎలా లవ్ చేస్తాడు, సీఎం ఎలా ఫైట్ చేస్తాడు, సీఎం ఎలా డాన్స్ చేస్తాడు, ఇవన్నీ చాలా కష్టం. అట్ ద సేమ్ టైం ఈ కమర్షియల్ ఎలిమెంట్స్కి అవసరం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే, మన తెలుగు సినిమాలకి ఎస్పెషల్లీ. అండ్ ఇట్ వాస్ సో ఆనెస్ట్లీ డన్ విత్ సచ్ ఎలిగెన్స్ దట్ ఐ హ్యావ్ టు గివ్ ఎంటైర్ క్రెడిట్ టు శివ గారు. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ, కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. అండ్ ఆల్సో మీ ఇద్దరు బండి మీద వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టకూడదని శిల్పుట దిస్ థింగ్ ముస్టాచ్ అదే. అస్సలు డిట్టో కృష్ణ గారు లానే అనిపించారు. అది శివ గారు ఐడియానేనండి. అది కాదండి మీరు అంత లేదు నన్ను నమ్మండి అని షూటింగ్ ఫస్ట్ డే నాకు ఇచ్చారు ఆ షాక్. ఓకే ఇట్ వాజ్ ఇన్ దట్ థియేటర్ విచ్ వీ షాట్. అది మీసం అలవాటు పెట్టగానే మూత్ అంటే స్టిఫ్గా అయిపోతుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు యూ కాంట్ ఓపెన్ యువర్ మౌత్. ఇట్స్ లైక్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దే పుట్ గమ్ అండ్ దే స్టిక్ ఇట్. ఓకే బట్ నాకు భయంగా ఉండింది అసలు. అంటే మీసం ఎలా ఉంటుందో ఏంటంటే చూసి షార్ట్ చూడంగానే మౌంట్లో చూస్తే అచ్చం నాన్నగారు అని అనిపించింది నాకు కూడా. సీరియస్ గా అస్సలు ఒక్క నిమిషం అందరూ సడన్ గా కృష్ణ గారు లాగా కనిపించారు. అండ్ ఇట్స్ రియలీ నిజంగా ఒక సినిమా ముస్టాచ్ తో ట్రై you've చేస్తే never కూడా done a mustache. బాగుంటుంది. చేస్తాను డెఫినెట్గా చేస్తాను. కాకపోతే ఒరిజినల్గా పెంచాను. Original. మీసం పెట్టడం అయి కాకుండా.
అండ్ ఈ మూవీలో ప్రామిస్ చేస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ యూ హ్యావ్ షోన్. అంటే మాట ఇచ్చేయడం చాలా ఈజీ, అందరు చెప్పేస్తారు ఓకే ఎస్ ఐ ప్రామిస్ యూ అని చెప్పి, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చూపించారు. సో ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ రియల్గా మనకి ఇచ్చే ప్రామిసెస్ అన్ని నిలబెట్టుకోవడం సాధ్యమవుతుందా? దట్స్ ఒక సెంట్రల్ థీమ్ ఆఫ్ అ ఫిల్మ్ అండి ప్రామిస్ అనేది. ఓత్లో ఉంటుంది. తర్వాత చిన్నప్పుడు అమ్మ చెప్పుద్ది భరత్కి ప్రామిస్ని ఎప్పుడు బ్రేక్ చేయకూడదు, ఆ సూర్యుడిని చూసా సో ప్రామిస్ చేస్తాడు పొద్దున్నే మళ్ళీ వస్తానని, ఒకవేళ అలా రాకపోతే మొత్తం చీకటే. అసలు నాకే గూస్ బంప్స్ వచ్చినాయి ఆ డైలాగ్ని విని, ఎందుకంటే నేను డబ్బింగ్ అప్పుడు నా వరకే చూసుకుంటాను, మిగతా చెక్ చేయను. బట్ నేను ఆ సినిమా చూసేటప్పుడు ఇట్ వాజ్ అన్ అన్బిలీవబుల్ డైలాగ్ దట్ ఎంటైర్ థింగ్. అండ్ ఎవ్రీబడి అండి వెన్ యూ సీ ద ఫిల్మ్ వెన్ వాట్ ఈస్ టచింగ్ ఇస్ సో సమ్వేర్ యుల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రామిస్. చిన్న చిన్న ప్రామిస్లు బ్రేక్ చేస్తాం అందరం, దట్స్ హ్యూమన్ నేచర్. బట్ ఇఫ్ సమ్వేర్ వీ కుడ్ టచ్ దట్ ప్రామిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దెన్ విల్ బి వెరీ హ్యాపీ. Do you break any promises? I try not to అండి, బికాజ్ ఆఫ్టర్ అ పాయింట్ యూనో మ్యాన్ అనేవాడు ఆనర్ ఉన్నప్పుడు అది ఆ ప్రామిస్ ఎప్పుడు పెట్టుకోవాలి, అది నేను ఎప్పుడు నమ్ముతానండి. అండ్ ఐ ఆల్వేస్ ప్రామిస్ టు మై ఫ్యాన్స్ దట్ ఐ డూ గుడ్ ఫిల్మ్స్. కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు, but this time around I kept my promise. Okay, yeah, it's a blockbuster promise again. Yes. So yeah, and do you break any promises? I hope not to. Of course not. No. లేదండి, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ప్రామిస్ అనే మాట అనేది. సో అందుకే అంటాం ప్రామిస్. We released the first teaser, the first trailer, when the reviews in all the websites were out. Bharat, bigger promise, bigger hit. Bharat keeps his promise. Right. It feels very good that they've connected to the film in that way. Right. అండ్ అగైన్ కమింగ్ టు ద క్లైమాక్స్, మీరు అన్నట్టు ఇందాక తనతో సీన్, తన ఊరు వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళినా కూడా తన కోసం ఒక శారీ కొనడము అండ్ దాన్ని మళ్ళీ క్లైమాక్స్ లో తీసుకొచ్చి తనకి ఇవ్వడము, తను వెళ్ళిపోతుంటే ఆ ఫీల్, ఒక సీఎం కి నిజంగా ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా అని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ గారిని మళ్ళీ నిసార్లు పొగుడుతున్నాను కాదు, ఒక కథ రాసినప్పుడు ఎస్పెషలీ స్టోరీ టెల్లర్ లైక్ శివ గారిది, ఆయన కథ చెప్తున్నప్పుడు అన్ని గుర్తుండిపోతాయండి. అది ఎక్కడో సెకండ్ హాఫ్లో ఒక మౌంటేజ్లో ఒక వీవర్ ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర శారీ కొనుక్కొని ఆయనకి డబ్బులు ఇచ్చి ఎప్పుడు ఆయనకే తోడు ఉంటానని చెప్పి వెళ్ళి మళ్ళీ అదే చీర అమ్మాయికి తీసుకొచ్చి ఇచ్చి అవి జనానికి వాళ్ళు గుర్తున్నాయి. మీన్స్ దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెలింగ్ అండ్ శివ గారు వాజ్ ఎ మాస్టర్ ఆఫ్ దట్. అండ్ యూ రిమెంబర్ ద క్లైమాక్స్ సీన్, అందరూ వెపన్స్ పట్టుకుని వస్తూ ఉంటారు, ఈయన్ని కొట్టడానికి ఏమో అనుకుంటాము, కానీ చూస్తే ఇన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ దే విల్ ఫైట్ విత్ రౌడీస్, రైట్? And you don't expect that. I expected they come and he'd get up and it'll be the film, and then when you see that moment, the same reaction he has as the CM looking at, realizing that they're here for him, is the same reaction as an audience you have. So I think that was one of the biggest, highest points in the film. This is me. This is me. This is me. ఎట్టకేలకొక్కడొచ్చాడమ్మా, రాజకీయ నాయకుడు అనుకున్నా, నాయకుడు. బీయింగ్ అ సీఎం అగైన్ టేకింగ్ ద చార్జ్ ఫస్ట్ డే, మీరు అక్కడ వెళ్ళినప్పుడు అసెంబ్లీలో కూర్చొని మీరు ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు టాకింగ్ టు ద స్పీకర్, యూ అడ్రస్ హిమ్ యాజ్ మేడమ్ స్పీకర్. మనం ఇప్పటి వరకు నేను ఏ అసెంబ్లీలోనూ అలా వినలేదు యాక్చువల్గా. లేదు, అది అధ్యక్ష అంటాం. అధ్యక్ష అంటారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు మా బావగారు వీడియోలు కొన్ని చూశాను. ఓకే, జయదేవ్ గారు పార్లమెంట్ వీడియో. ఆయన ఎప్పుడు నీ అడ్రసెస్ ఈ సేమ్ మేడం. సో శివ గారు ఎక్కడో మేడం స్పీకర్ అండి, ఎందుకంటే నేను లండన్ నుంచి వచ్చినండి. ఓకే. అండ్ సో దట్స్ వై యుల్ ఫైండ్ దీస్ ఇన్ బిట్వీన్ ఇంగ్లీష్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్.
సో మేడం స్పీకర్ అంటే కొత్తగా అనిపించింది. కదా, చాలా కొత్తగా ఉంది నిజంగా. ఐ లైక్ ఇట్. యా, అధ్యక్ష అంటూ నాట్ జనరల్గా అడ్రస్ చేస్తారు. మీరు పలకడం కూడా మేడం స్పీకర్ ఒత్తి పలుకుతుంటారు. దట్స్ వన్. ఈ సినిమాలో ఇంగ్లీష్ ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్గా మాట్లాడాలి, ఎందుకంటే లండన్ నుంచి వచ్చిన క్యారెక్టర్. సో యూజువల్గా తెలుగులో మనం ఇది తీసుకొని ఎక్కడో ఫాలో అవుతాం, బట్ ఇది అలా కాకుండా ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడటం జరిగింది. హౌస్ లో ఉన్న వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ అ లీవ్ మేడం స్పీకర్. This is me. This is me. అండ్ ఈ మూవీలో దేవిశ్రీ ప్రసాద్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ వీళ్ళ కాంబినేషన్ ఐ డోంట్ నో యు నో ఆర్ నాట్, ఇట్స్ ఆల్వేస్ సూపర్ హిట్. సో ఈ మూవీలో మీకు నచ్చిన సాంగ్? So I love the title track, Bharatani Nenu. I must say the whole of Bollywood right now is tripping, as we call it, to Bharatani Nenu. It's become a very famous song over there as well. And I really like the village song, Vachadayo. Yeah. So the look, the right? Superb. So For all the songs, there's something, I mean, they're also different from each other. Yeah. So as an album, it's very versatile and interesting. So how do you like Mahesh Garu, in pants or in that pancha? In pants, but this is really cool as well. So I think this is more comfortable, right, Mahesh Garu? లేదండి, అది To wear? కాదు, కరెక్ట్. కాళ్ళ మీద పడతా ఉంటుంది, నడుస్తాం, అది పట్టుకొని. అవునా? ఐఎమ్ నాట్ యూస్ టు దట్. Okay. బట్ సో ద ఫస్ట్ డే వెన్ ఓవర్ కరెక్ట్గా ఉందా లేదా డౌట్లు వస్తూ ఉంటాయి. బట్ శివ గారు చూడంగానే అసలు అదిరిపోయింది అన్నారు యూనిట్లో. ఐ కుడ్ సీ దట్ ఎక్సైట్మెంట్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ కాస్ట్యూమ్. మీరు శ్రీమంతుల్లో లుంగి కడితేనే మేమంతా అబ్బా సూపర్ అనుకున్నాము. ఇంకా అందులో అది కొంచెం మాస్ గా పైకి అంటే అది సెంటిమెంట్ ఉందండి. అది పోఖ్రీలో లుంగి కట్టడం సూపర్ డూపర్ హిట్. Super duper hit. శ్రీమంతుల్లో తర్వాత అండ్ అగైన్ భరతర నేను సో ప్రతి సినిమాలో నా ఇలాంటిది ఏదైనా ఒక చేయాలి. లుంగి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. What the best thing you say about Vasumati? Not Kiara, about Vasumati. చాలా ఆనెస్ట్ క్యారెక్టర్ అండి అది, చాలా జెన్యున్ క్యారెక్టర్. ఆ అమ్మాయి కూడా సీఎం అని చూడంగానే ఇమీడియట్గా సరే సీఎంకి పడిపోలే. దే వాజ్ అ ప్రాసెస్ ఇన్ దట్ అండ్ దే వాజ్ అన్ ఆనెస్టీ ఇన్ దట్. ఒక రెస్పెక్ట్ ఉండింది. సినిమా మొత్తంలో సార్ సార్ అనే అడ్రస్ చేస్తుంది. అందుకే ఆ లాస్ట్ ప్రెస్ మీట్ సీన్లో కూడా అమ్మాయి గురించి చెప్పిన, షీ యూస్ టు కాల్ మీ సార్. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా సార్ అని పిలిచేది. అంటే అది ఒక సీఎం కూర్చున్న కుర్చీకి సీఎంకి ఇచ్చిన మర్యాద. సో అలా ట్రీట్ చేసామండి క్యారెక్టర్, అండ్ దట్స్ ద బ్యూటీ అబౌట్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, అడగకుండానే డైలాగ్ చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో డూ యూ రిమెంబర్ ఎనీ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్? Yes, only one. And I say to everybody who asks me, how did you do your dialogues? Traffic rules vishayamlo meeru anta harsh ga untunaru. I'll never forget this because he told me. So when I had learned this dialogue, I said it a little slowly and was pausing pretty much on each word, which is not the way we normally talk. Said, I won't talk to you like this. Okay. So sir said, no, go in one flow and say, like just say it fast. And I just like, what if I gave him Chinese and I told him say the whole thing? It literally is like, you know, tongue twister. But I did it, and now that I've done that, this dialogue, I just can't forget it. So anybody asks me, say one of your Telugu dialogues, I say, traffic rules vishayamlo meeru anta harsh ga untunda really great. Kaakapote roads kuda koncham baagu cheyali. At least I vachina fines lo aina koncham chechu. So this dialogue is the one that I'll always remember. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని, మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం అగ్రిమెంట్. త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్ళని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా టోటల్గా భారత్ అని నేను ఈజ్ ఎంటర్టైనింగ్ టుడే ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో హౌ యూ గాట్ ద రెస్పాన్స్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్? I mean, amazing from, right from all the Mahesh Babu fans themselves. So much love and acceptance. It's a little overwhelming, to be honest. I think it's still sinking in. I just came to Hyderabad yesterday, and everybody in the hotel, from
from everyone in the lobby, the staff, everybody's coming up, and I'm like, and they didn't really come up the last few times I was shooting. They only knew me like, okay, she's doing that, and now they're like, madam, so it's like, I'm just really happy. అదే అండి the beauty when ఒక బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు the respect you get Right. from everybody is, I think I love that feeling. Even after being in so many years, ఒక బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు the way people look at you is different, the way people smile at you is different, and you can feel that. Right. So it's very, very happy. It's been 2 years, and they've not seen the correct films, what I'm supposed to do. So it was a lot of pressure on us. And again, I had to rely on the same Koratala Shiva garu. Srimantudu mundu kuda ide phase lo unnanu. He gave me Srimantudu. Yes. And now he's given me Bharatani name. So I'll always be grateful to him. Right. So not only you, sir, we all your fans will be grateful to him seriously, and also we have to thankful to you, Kiara. ఆన్ స్క్రీన్ చాలా అందంగా ఉన్నారు మా మహేష్ సార్ పక్కన సీరియస్గా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇట్. No, but because you said you're thankful to me, I will reply saying that I'm thankful to them for taking me. సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కొంచెం ట్రాన్స్లేట్ చేయండి. తర్వాత చెప్తానండి. మీరు తెలుగులో అడిగారు సినిమాలో, సో ఐమ్ ఆస్కింగ్ యూ ఇన్ ఇంగ్లీష్. నో, యూర్ లుకింగ్ గ్రేట్ బిహైండ్ హిమ్, సో Thank you వీఆర్ హ్యాపీ so ఫర్ యూ. Thank you అండ్ so టోటలీ ఆర్ సచ్ ఎ క్యూట్ పేర్. I hope this interview also not much cute, sweet, and this only regarding you both. నేను మీ ఇద్దరు గురించే మాట్లాడాలనుకున్నాను దీంట్లో. So I've covered all topics, I guess. Yeah. Right? And thank you so much. Congratulations. Thank you. Thank so you. much. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా ఓ వసుమతి ఓ వసుమతి ఒల వసుమతి వయారి వసుమతి అయ్యయ్యో అడిగలోపే ఇచ్చినావే అనుమతి పరుగు 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 తీసదరికి రావే శ్రీమతి